మీరు మానవులు పెట్టిన సిద్ధాంతాల పారంపరాచార ప్రకారంగా దేవోపదేశాలు, ఇది దేవుని ఉపదేశం, ఇది దేవుని ఉపదేశం. బైబిల్ ఎక్కడైనా ఈస్టర్ పండగన బైబిల్‌లో ఉందా? మట్టల ఆదివారం చేయమని ఉందా ఎక్కడైనా? ఈటలు పట్టుకొని ఎక్కడైనా ఉందామందా? మరి గాడిద మీద ఎందుకు ఎక్కావు? ఆ! గాడిద మీదకి ఎందుకు ఎక్కటం లేదు? యేసుప్రభువు గాడిద మీద కూర్చున్నాడు. మట్టలు పట్టుకున్నారు. మరి సాపల వరసాలు, చీరల వరసలేదు ఎందుకు? రోడ్లమ్మటి. మట్టలొక్కటే పట్టుకొని నువ్వు ఈళ్ళమ్మటి, వీధులమ్మటి తిరుగుకుంటా పోతా ఉన్నంత మాత్రమున యేసుప్రభువు గొప్పతనం అని అర్థమా అది? నశించిపోతున్న ఆత్మల గురించి యేసుప్రభువు చెప్పింది ఒకటే ఒకటి. నా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు గాని, మట్టల ఆదివారం వచ్చిందోయ్, యాటల పండుగలు పట్టుకోండోయ్, రోడ్లమ్మటే బట్టలు బాగా పరసండోయ్. ఆ! ఎవరు పెట్టిన సిద్ధాంతాలవి? పెద్దలు పెట్టిన పారంపరాచారమైన సిద్ధాంతాలను యేసుప్రభువు ఎలా కొట్టారు?